ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా పేరున్న యలమంచిలి నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ సాగుతుందట. ఎన్నికల ఓటమి తర్వాత నిరుత్సాహంలోకి వెళ్లిన క్యాడర్కు కొత్త ఊపు తీసుకురాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయట. కార్యకర్తలకు ఆయన అందుబాటులో ఉండడం లేదని, అధికార కూటమిపైన దూకుడుగా కూడా ఆశించిన స్థాయిలో లేదనే చర్చ జరుగుతుందట. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ప్రభావం ఇంకా పార్టీ శ్రేణుల్లో కొనసాగుతుండడం కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందట. అసలు యలమంచిలి వైసీపీలో ఏం జరుగుతోంది? ధర్మశ్రీ నాయకత్వంపైన ఎందుకు చర్చ నడుస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. యలమంచిలి నియోజకవర్గం ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ కేడర్ పూర్తిగా డీలా పడిందట. ఇంకో పక్క అధికార కూటమిపై వైసీపీ తరపున ఆశించిన స్థాయిలో రాజకీయ పోరాటం కనిపించడం లేదనే విమర్శలు వినబడుతున్నాయి. స్థానిక సమస్యలపై గట్టిగా స్పందించాల్సిన సమయంలో పార్టీ స్వరం బలహీనంగా ఉందని కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు వయసురీత్యా విశ్రాంతి కోరుకోవడంతో పాటు క్రియాశీలక రాజకీయాల్లో తనకు కాస్త విరామం కావాలని వైసీపీ అధినేత జగన్ను కోరిన సంగతి తెలిసిందే. అయితే పార్టీని ముందుకు నడిపించి కేడర్లో ఓటమి నిరుత్సాహాన్ని తొలగించే సమర్థుడైన నాయకుడు యలమంచిలిలో లేరని భావించిన జగన్ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని యలమంచిలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. నాటి నుంచి ధర్మశ్రీ పనితీరుపై సొంత పార్టీలోనే చర్చ సాగుతూ వస్తోందట. ధర్మశ్రీ వైఖరిపై వైసీపీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. నియోజకవర్గంలో పార్టీకి దిక్సూచి అవసరమైన సమయంలో నాయకత్వంలో ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికి అధిష్టానం కరణం ధర్మశ్రీని రంగంలోకి దింపడం స్థానిక నేతల్లో కార్యకర్తల్లో కొంత ఇబ్బందికరంగా మారిందట. మొదట్లో ధర్మశ్రీ రాకతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఆశలు చిగురించాయట. స్థానిక సామాజిక సమీకరణాలు, రాజకీయ అనుభవం, వైసీపీతో దీర్ఘకాల అనుబంధం, వీటన్నింటితో ధర్మశ్రీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని అంతా ఆశపడ్డారట. కానీ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు ధర్మశ్రీ సమన్వయకర్తగా ఏడాది గడుస్తున్నా పార్టీ కార్యకర్తల్లోనూ ఉత్సాహం తగ్గిపోతోందట. ఇందుకు కారణం కేడర్తో ధర్మశ్రీ అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అధికార కూటమిపై వైసీపీ ఆశించిన స్థాయిలో రాజకీయ దాడి చేయడం లేదట. అధికార పక్షంపై ప్రతిపక్షం గట్టిగా నిలబడాలని కార్యకర్తలు కోరుతున్నా ఆ స్థాయిలో వైసీపీ కనిపించడం లేదనే ప్రచారం లేకపోలేదు. ఇంకోపక్క ధర్మశ్రీ స్థానిక కూటమి నాయకులతో వ్యక్తిగత సంబంధాలను కొనసాగిస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయట. కూటమి పనితీరుపై విమర్శల గళం వినిపించాల్సిన ధర్మశ్రీ ఎక్కడా కూటమిపై పెద్దగా మాట్లాడకపోవడానికి కారణాలేంటా అంటూ పార్టీ అంతర్గత చర్చల్లో మాత్రం ఈ అంశం తరచూ వినిపిస్తోందని మేధావుల వాదన. ఈ పరిస్థితుల్లో కేడర్ను ధర్మశ్రీ ఏ మేరకు తన వైపుకు తిప్పుకుంటారో అనేది పెద్ద సవాల్గా మారిందట. ఎన్నికల ఓటమి తర్వాత అనేక మంది కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని, కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం నియోజకవర్గంలో వినబడుతోంది. ఇప్పటికే యలమంచిల్లో వైసీపీ నుంచి చాలా మంది టీడీపీ, జనసేనలో చేరిపోవడంతో రానున్న రోజుల్లో వైసీపీకి పట్టు పెద్దగా ఉండదని మేధావులు అంచనా వేస్తున్నారు. వలసలను అడ్డుకోవడంలో వైసీపీ ఇన్ఛార్జి విఫలమవుతున్నారనే టాక్ నడుస్తోంది. పార్టీ అధిష్టానం ఇటీవల వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ధర్మశ్రీ చేపట్టిన నిరసన కార్యక్రమం మినహా నియోజకవర్గంలో కూటమి పాలనపై ఇప్పటివరకు వ్యతిరేక స్వరం వినిపించిందే లేదట. స్థానిక సమస్యలపై పార్టీ తరపున మరింత దూకుడు పెంచకపోతే నియోజకవర్గంలో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకమే అని మేధావుల భావన. యలమంచిల్లో భూముల వివాదాలు, నిర్వాసితుల సమస్యలు, పరిశ్రమల ప్రభావం, స్థానిక పరిపాలనాంశాలు వంటి వాటిపై పార్టీ మరింత స్పష్టంగా నిలబడకపోతే ఇన్ఛార్జిగా ఉన్న ధర్మశ్రీ కూటమికి కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తక మానవని అంటున్నారు. ఇక యలమంచిలి వైసీపీలో మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు చుట్టూనే జరుగుతోంది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వ్యక్తిగతంగా బలమైన అనుచరవర్గం ఉందట. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కన్నబాబురాజు పేరును ప్రస్తావించే కార్యకర్తలు ఉండడం చూసి వైసీపీ అధినాయకత్వం నిశ్చితంగా గమనిస్తోందట. అయితే వైసీపీకి ప్రస్తుతం యలమంచిల్లో పూర్వ వైభవం రావాలంటే పార్టీ కార్యక్రమాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పార్టీని మళ్లీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే ధర్మశ్రీ కూటమిపై దూకుడు పెంచాల్సిన అవసరం ఉందట. లేకపోతే 2029 ఎన్నికల కంటే ముందు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి యలమంచిలి వైసీపీలో ప్రస్తుత నాయకత్వం, కేడర్ సమన్వయం, రాజకీయ దూకుడు అనే 3 అంశాల చుట్టూనే చర్చ నడుస్తోంది. ధర్మశ్రీ కార్యకర్తలను మళ్లీ ఒకే తాటిపైకి తీసుకురాగలరా? పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారా? లేక అసంతృప్తి మరింత పెరుగుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.